తాజాంశాన్ని చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లోని ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, అచ్యుతాపురం సెజ్లో పేలుడికి కారణాలేంటి? ఎంతమంది మృతి చెందారు? రాంబిలి మండలం ఇది. అక్కడ అచ్యుతాపురంలోని పారిశ్రామిక వాడ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక కెమికల్ ఫ్యాక్టరీ, ఫార్మా సంబంధించిన అనేక పరిశ్రమలు ఉన్నాయి. అటువంటి పరిశ్రమల్లో వసంత్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఉదయం రియాక్టర్ పేలుడు జరిగింది. ఒక కార్మికుడు మృతి చెందాడు. ఇతను ఒరిస్సాకు చెందినటువంటి ప్రదీప్ రౌత్ గా గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఇతనికి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి తరలించే మార్గంలోనే ఇతను మృతి చెందినట్టుగా చెప్తున్నారు. అయితే అచ్యుతాపురంలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటన మీద రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి అయినటువంటి బంగళపూడి అనిత ఇప్పటికే స్పందించారు. జిల్లా కలెక్టర్ కి విజయక ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులు ఉన్నారు, వారికి తగినటువంటి సహకారం అందించమని. ప్రస్తుతం అయితే ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం అయితే అంతా వసంత్ కెమికల్ దగ్గర అంతా కూడా బయట గేట్లు వేసి ఉన్నారు. ప్రస్తుతం అయితే ఒక్క క్షతగాత్రుడు, ప్రస్తుతం అయితే ఆ క్షతగాత్రుడు కూడా మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ప్రదీప్ రౌత ఒడిశా చెందిన వ్యక్తి. సాధారణంగా ఫ్యాక్టరీలో ఇంతకు ముందు నుంచి చూసుకున్నా సరే మొత్తం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 19 అతి ప్రమాదకరమైనటువంటి 192 పైగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 2 నుంచి 4 మరణాలు సంభవిస్తున్నాయి. 2020 నుంచి తీసుకున్నా సరే ఉన్నటువంటి గణాంకాల ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 4 మృతి చెందుతున్న పరిస్థితి. అలాగే 2024లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక ఆడిట్ జరగాలి. ఇంకోటి, ఇక్కడ ఉన్నటువంటి రసాయన పరిశ్రమలన్నీ కూడా ఒక రసాయనాన్ని 3 రకాలుగా మారుస్తారు. ఒకటి వాయు రూపం, ద్రవ రూపం, ఘన రూపం. ఈ 3 రూపాల్లో మార్చేటువంటి ప్రక్రియ రియాక్టర్లు చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏమాత్రం మానవ తప్పిదం ఉన్నా, సాంకేతిక తప్పిదం ఉన్నా రియాక్టర్ పేలడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి అనేక ప్రమాదాలు ఈ రియాక్టర్ పేలుడు సమయంలోనే జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రక్రియ దగ్గరే వాటిని ఘనీభవించడం, ద్రవీభవించడం, వాయు ప్రక్రియ మార్చేటువంటి ప్రక్రియలోనే ఈ ప్రమాదాలు జరుగుతుంటే ప్రస్తుతం వసంత్ కెమికల్స్ లో కూడా అదే పరిస్థితి జరిగింది అనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా. ప్రస్తుతం అయితే జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా పరిశీలన చేస్తున్నారు. రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి అయినటువంటి బంగళపూడి అనిత పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఒకరు మృత్యువాత పడ్డారు. వారు ఒరిస్సా చెందినటువంటి ప్రదీప్ రౌతేగా ఉన్నారు. వారి కుటుంబానికి సమాచారాన్ని అందజేసేటువంటి ప్రక్రియని కొనసాగిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆ సంఘటన ప్రాంతానికి మీడియా కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఆ వసంత్ కెమికల్స్ మొత్తం అంతా కూడా ఉన్నటువంటి డోర్లన్నీ క్లోజ్ చేసి ఉంచారు. కాబట్టి లోపల ఏం జరిగింది, ఇంకా ఎవరైనా ప్రమాదంలో ఉన్నారనేటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే సంఘటన చాలా దురదృష్టకరం. దీని మీద పరిశ్రమల శాఖ కూడా సంఘటన ఎలా జరిగింది ఏమిటనేటువంటి విచారణ చేస్తుంది. మరోవైపు సహకారం కోసం ఇప్పటికే జిల్లా యంత్రాంగం సంసిద్ధమైంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.